మంచి మనిషి కానివాడు మంచి పాలకుడు కాలేడు. నీతి, నిజాయితీ, మానవత్వం అనే గుణాలు కొందరికి సహజంగా అబ్బుతాయి. కొందరు తమ అనుభవాల ద్వారా ఈ గుణాలను పెంచుకుంటారు. బాల్యంలో పెద్దలు పిల్లలకు చెప్పే నీతి కథలు జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా నీతి కథలు మనలో దాగి ఉన్న మంచి గుణాలను ప్రేరేపించి ధర్మ మార్గంలో నడవడానికి సహాయపడతాయి. అలాంటి ప్రేరణ ఇచ్చి ఓ మంచి కథను ఈ వీడియోలో చూద్దాం. సిద్ధాశ్రమంలో ఒక గురువుగారి దగ్గర అజేయుడు, విజయుడు అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం చేసేవారు. వారిద్దరికీ ఒకేసారి విద్య పూర్తయింది. అప్పుడు గురువుగారు రాకుమారుల దగ్గరికి పిలిచి, నాయనా, మీ ఇద్దరి విద్యాభ్యాసం పూర్తిగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక పరీక్ష పెట్టదలిచాను. ఇక్కడికి దూరంగా ఉన్న ఆటవికల గుహలో ఒక విలువైన రత్నం ఉంది. మీరిద్దరూ వారి దగ్గరకు వెళ్ళి ఎవరైతే ఆ రత్నాన్ని ముందుగా తెచ్చి నాకిస్తారో వారే విజేతగా ప్రకటించబడతారు అని అన్నాడు. గురువుగారి ఆజ్ఞ మేరకు రాకుమారులు ఇద్దరూ తమ తమ గుర్రాలను తీసుకుని ఆ ఆటవికల గుహల వైపుగా ప్రయాణించసాగారు. మార్గం మధ్యలో వారికి ఒళ్లంతా గాయాలతో రక్తంతో ఓడుతున్న నీరసంగా పడిపోయిన ఒక వ్యక్తి కనిపించాడు. అజయుడు, ఇతని బోల మనకెందుకు, విజయ, మన దారిని మనం పోదాం పదా అంటూ ముందుకు సాగిపోయాడు. కానీ విజయుడు మాత్రం అక్కడే ఆగి ఆ గాయపడిన మనిషికి సహాయం చేసి నీళ్లు తాగించి ఆ తర్వాత గుహల వద్దకు ప్రయాణమయ్యాడు. అపరిచిత వ్యక్తి సేవలు చేసి విజయుడు ఆటవికల గుహ వద్దకు చేరేసరికి అజయుడు అప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ఆలస్యంగా చేరుకున్న మిత్రుని చూసి అజయుడు, ఎందుకు నువ్వు అందరికీ సహాయం చేయాలనే కోరికతో సమయాన్ని ఇలా వృధా చేసుకుంటావు? చూడు ఎంత ఆలస్యం చేస్తున్నావో అన్నాడు. దానికి విజయుడు, ఆ గాయపడిన వ్యక్తి ఎవరో కాదు, ఈ ఆటవికల చేతిలో గాయపడినవాడే. అతనితో నేను కాసేపు ఉండడం వల్ల ఈ ఆటవికలతో ఎలా మాట్లాడాలి, వీరు ఎలాంటి వారు, ఆ అమూల్యమైన రత్నాన్ని సాధించాలంటే ఏం చెయ్యాలి వంటి విషయాలు అతనే నాకు చెప్పి పంపించాడు. నేను సాటి మనిషి ఆపదలో ఉన్నాడని ఆదుకోవాలనుకున్నాను, కానీ అక్కడ కూడా మనకు మేలే జరిగింది చూడు అన్నాడు. విజయుని మాటలకు విన్న అజయుడు విజయుడి కంటే ముందుగా ఆటవికల వద్దకు వెళ్లి రత్నం కోసం ప్రయత్నం చేసి దాన్ని దక్కించుకుంటాడు. దొరికిన రత్నాన్ని తీసుకుని అజయుడు ముందుగా ఆశ్రమానికి చేరుకుని, గురుదేవా, ఇదిగో మీరు అడిగిన అమూల్యమైన రత్నం. నేను ముందుగా వచ్చాను కాబట్టి నన్ను విజేతగా ప్రకటించండి. అజయుని మాటలు గురువుగారు నవ్వి, నువ్వు ముందుగా చేరుకున్నది నిజమే, కానీ దారిలో గాయాలతో పడి ఉన్న సాటి మనిషి అశ్రద్ధ చేసి ముందుకు సాగిపోయావు. అలాగే ఆటవికల గురించి, రత్నం గురించి విలువైన సమాచారం సేకరించి నీకు చెప్పినది నీ మిత్రుడు విజయుడు. వాస్తవానికి రత్నం అతనే తీసుకురావాలి. నువ్వు పందెంలో గెలిచి తీరాలనే ఉత్సాహంతో మానవత్వాన్ని, మిత్రధర్మాన్ని కూడా విస్మరించావు. ఒక మంచి పాలకుడివి కావాలంటే ముందుగా ఒక మంచి మనిషివి కావాలి, అది తెలుసుకో. అది చెప్పి ఆలస్యంగా వచ్చినా సరే ఆ విజయుణ్ణి పోటీలో విజేతగా ప్రకటించాడు. మానవత్వం లేని మనిషి ఎన్నటికీ మంచి పాలకుడు కాలేడన్న నీతిని ఈ కథ ద్వారా మనం గ్రహించుకున్నాం. ఇలాంటి మరిన్ని మంచి నీతి కథలు ఇంకో వీడియోలో చూద్దాం.